ఆపుతారా, మనం ఉన్నది 2024లో అని అంటున్నారు రేణు దేశాయ్. మొబైల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లలో ఏమంటున్నారు, ఎందుకు ఈ మాట వచ్చింది, ఆ వివరాల్లోకి వెళితే, మీరు దురదృష్టవంతురాలు మేడం అని వ్యంగ్యంగా ఒక నెటిజన్ కమెంట్ చేశారట. దీనికి రియాక్ట్ అవుతూ నేనెలా దురదృష్టవంతురాలను చెప్పగలరా, మీ సమాధానం కోసం ఎదురు చూస్తున్నాను అని చెప్పి రిప్లై ఇస్తే రీసెంట్గా ఆ స్క్రీన్ షాట్ని షేర్ చేస్తూ, దురదృష్టవంతురాలు అనే మాట నన్ను ఎంతగానో బాధిస్తోంది. నా భర్త నన్ను వదిలేసి వేరే పెళ్లి చేసుకుంటే కొంతమంది వ్యక్తులు సంవత్సరాలుగా అలా కమెంట్ చేస్తూ ఉండటం బాధగా ఉంది. ఆ మాటలు విని విని విసుగొచ్చింది. నా అదృష్టాన్ని కేవలం ఒక వ్యక్తితో మీరు ఎందుకు ముడిపెడుతున్నారు? నా జీవితంలో ఇప్పటి వరకు నాకు దక్కిన ప్రతి విషయానికి నేను ఎంతో కృతజ్ఞత కలిగి ఉన్నాను. అలాగే నాకు లేని వాటి గురించి నేను ఎప్పుడూ బాధపడలేదు. విడాకులు తీసుకున్నంత మాత్రాన స్త్రీ పురుషులు దురదృష్టవంతులు అయిపోరు. ఆ విషయం మీరు తెలుసుకోవాలి. కేవలం వాళ్ళ వైవాహిక జీవితం మాత్రమే ముందుకు సాగలేదు. జస్ట్ ఆ విషయాన్ని మీరు ఎందుకు గమనించడం లేదు, నాకు అర్థం కావడం లేదు అని చెప్పి రేణు దేశాయ్ గారు పోస్ట్ చేశారు. ఆ పోస్ట్ కింద కమెంట్ పెడుతూ, మనం 2024లో ఉన్నాం, ఒకరి అదృష్టాన్ని అతడు లేకపోతే ఆవిడ విడాకుల కారణము, భాగస్వామి చనిపోతేనో అలా పోల్చి చెప్పడంతో ఇక మనం అట్లాంటి వాటికి ఫుల్ స్టాప్ పెడితే మంచిది. ఇప్పటికైనా సమాజం మారాలి. విడాకులు తీసుకున్న వ్యక్తిని ఒక మనిషిగా గుర్తించండి. వారి ప్రతిభ, శ్రమ ఆధారంగా గుర్తింపునివ్వండి. పాత వాటిని తవ్వకుండా చేసేటువంటి ఆలోచనల్ని పక్కన పెట్టి మైండ్ సెట్ మార్చుకోండి అంటూ సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించినటువంటి స్క్రీన్ షాట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ గారికి దూరంగా ఉంటున్నటువంటి ఆమెపై ఇకపై విమర్శలు చేయడం ఆపాలి అని చెప్పి చాలా మంది నెటిజన్స్ కూడా రియాక్ట్ అవుతూ వస్తున్నారు.